హాయ్ గాయ్స్, అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. వెల్కమ్ టు ఫ్యామిలీ స్టార్ వెంకట్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్, బెల్ ఐకాన్. టుడే ఐఎమ్ ప్రిపేరింగ్ టమోటా బాత్. దానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాను. స్టవ్, డేక్షా అన్నీ రెడీగా ఉన్నాయి. 25 kgs టమోటా బాత్ ప్రిపేర్ చేస్తున్నాం అన్నమాట. దానికోసం 4 లీటర్స్ నూనె వేసాను, కొంచెం కరివేపాకు, మళ్ళీ చెక్క, యాలక్కి, లవంగా అన్నీ సపరేట్గా చేసి పెట్టుకొని దాన్ని నూనెలోకి వేసి మా సిస్టర్స్ వచ్చి అన్న నేను కొంచెం కలుపుతాను అన్న అనేసి మా సిస్టర్ కలుపుతాండ. మళ్ళీ ఎరగడ్డలు 5 kgs చాప్ చేసిండ్రి సిస్టర్స్, అందరూ చాప్ చేసేసి రెడీకి పెట్టిండ్రి. నేను పోయి కుకింగ్ స్టార్ట్ చేస్తాను అనమాట. ప్రాసెస్ ఇలాగుంటుంది. యాక్చువల్లీ ఏమంటే ఆడుండే సిస్టర్స్ కానీ బాగా చాలా హెల్ప్ చేసిరి. ఇంకా మా సిస్టర్ వచ్చేసి అన్న ఎరగడ్డ పడింది కొంచెం ఎత్తే అన్న అనేసి అని చెప్పాను. ఆమెకి మా బ్రో వచ్చేసి అన్న ఇట్లా 25 kgs టమోటా బాత్ ప్రిపేర్ చేసేయాలన్న అనేసి అని చెప్పాను. అమౌంట్ ఎంత అవుతుంది బ్రో అనేసి అడిగిరి. అమౌంట్ గురించి ఏం ఫికర్ పడక బ్రో, 1500 ఈ బ్రో అనేసి నేను అడుగుతాను అనమాట. ఓకే బ్రో అనేసి వాళ్ళు అని చెప్పి మళ్ళీ అంతా 5 kgs చాప్ చేసి పెట్టిండనంటే అక్కలందరూ చాప్ చేసి పెట్టిండ్రి. థ్యాంక్ యూ సో మచ్ అక్కగారులకి. కొన్ని నేను చూసుకుంటాను అప్ప నువ్వు ఏమేమి చేస్తావు అనేసి అక్క చూస్తాండా. అంతలోపల డేక్షా షేక్ స్టార్ట్ అయిపోయి నాకు కొంచెం భయం అయిపోయి దానికి నేను అట్లే పట్టుకుంటే డేక్షాని కింద గ్రిప్ కరెక్ట్గా లేకపోయిండే. ఎంతే మనం లైఫ్లో అప్ అండ్ డౌన్ అయినా ఆ డేక్షాకి తెలియాలా నేను కాపాడడానికి నేను ఉంటాను అనేసి బాగా కలుపుకోవాలన్నమాట. ఫుల్గా నేను కలిపేసుకుంటాను. అన్న నేను ఒకిత కలుపుతానని మా సిస్టర్ కూడా కలుపుతాండే. ఆయన ఆ పాపకి అయితాను లేదు, అయినా ట్రై చేస్తాండే. ఆ డేక్షా అట్లా ఇట్లా ఊగుతాంటే ఇంకొక సిస్టర్ వచ్చి ఉండి బా నేను పట్టుకుంటాను ఇడిసి పట్టుకొనింది. సాల్ట్ వేసి ఇడిసి 3 ఆటలు సాల్ట్ వేయాలన్నమాట. మనకి తెలుస్తుంది అనమాట ఎంత వేయాలనిసి. ఇంకా మిర్చి పౌడర్ వేస్తాను అనమాట. మనకు తెలిసిపోతుంది దీనికి ఎంత వేయాలా, ఏం చేస్తే ఎంతగా టేస్ట్ వస్తుంది అనేసి. ఆ కంటెంట్ నాకు తెలుసు. ఇంకంతా మసాలా అంతా ఒక కవర్లో చేసి పెట్టుకొని అనమాట. అదే మళ్ళీ డెక్షాలోకి వేసి ఇడిసి మసాలా పౌడర్ అంతా వేసి ఇడిసి ఇంక పెరుగు వేయాల్సింది. 1 లీటర్ ఆఫ్ పెరుగు తెచ్చి పెట్టింటే అనమాట. పెరుగు వేసి ఇడిసి మళ్ళా పాలు 1 లీటర్ వేసింటిని. ఇదంతా ప్రిపరేషన్ నేను ఎక్కడ నేర్చుకునిందంటే మాది ఒక 20 years నుంచి హోటల్ ఉండే, మా మమ్మీ నడుపుతాండే అది. నేను మా మమ్మీ మా డాడీ ముగ్గురు కలిసి నడుపుతానండే హోటల్ అది. అలా మా మమ్మీ ఎట్లా చేస్తా అంటే అది నేను చూసుకొని ఇడిసి నేర్చుకుంటున్నాను అనమాట. నేను 25 kgs చేస్తాను నేను ఎప్పుడు అనుకోలేదు. మా మమ్మీ తనకి ఎట్లా అట్లా నేర్చుకొని ఇడిసి నేర్చుకుంటున్నాను అనమాట. ఇంకా చాలా చేస్తాను ఫ్రెండ్స్. చికెన్ ఫ్రై, చికెన్ గ్రేవీ అన్నీ మా మమ్మీ తనకి నేను నేర్చుకునింది. మా మమ్మీ ఎట్లా చేస్తే అట్లే చూసుకుంటా అంటే ఇంకా మా మమ్మీ ఫస్ట్ క్లాస్గా చేస్తుంది అంతా మమ్మీ దయ. మనకి గ్రేవీ అంతా పక్కాగా ప్రిపేర్ అయిపోయింది. వాటర్ అనేది దానికి తగ్గట్టుగా పోయాలి. మనం కడమ వేపేసినామంటే రైస్ వేసేటప్పుడు అన్నం సెడిపోతుంది, ముద్దు అయిపోతుంది. ఆ క్యాల్కులేషన్ ప్రకారంగా వేయాలి వాటరు. నేను ప్లేస్ చూసి నేను పుట్టి పెరిగిండే జాగా ఇది ప్లేసు. ఇక్కడ ఉండే మనుషులు అంతే నన్ను ఎంత బాగా మాట్లాడిస్తారంటే అంత బాగా మాట్లాడిస్తారు. మా మమ్మీని కానీ మా డాడీని కానీ మేము ఆటనికి దిండిపోయినకి వస్తాం అన్నమాట. అంటే ఇంటికి వచ్చినాక వీటికి ఒక 15 ఏళ్ళ మింకి ఈడ ఉండము. అప్పుడు వచ్చి చిన్న ఇంట్లో ఉండింది మేము పార్క్ ఎదురుగా. అవన్నీ చెప్పుకుంటే చాలా బాధ అయిపోతుంది. తెరలు ఇంకా బాగా పొగలు చూడండి ఎంత బాగా వస్తుంది. మళ్ళీ రైస్ కొంచెం క్లీన్ చేసుకొని కడుక్కొని వచ్చి మళ్ళీ రైస్ అంతా డెక్షాలకి వేస్తాను అనమాట. తెలిసిండే పనిని ఈజీగా చేయొచ్చు, తెలియకోకుండా ఎప్పుడైనా చేయాలంటే చాలా కష్టమవుతుంది. షూటింగ్స్ అవన్నీ కవర్ సాంగ్స్ అన్నీ చేస్తుంటావు, ఏం టాలెంట్ ఉందిరా నీలో అనేసి. బ్రో అన్ని టాలెంట్లోనూ ఇదొక టాలెంట్ నాకు చాలా ఇష్టం అనేసి ఫ్రెండ్స్కి చెప్తా ఉంటాను. మళ్ళీ రైస్ చూడండి ఎంత బాగా వచ్చింది. మెయిన్ ఇదే కావాల్సింది. రైస్ బాగా పుల్లలు వచ్చింది అన్నమాట. ఎంత బాగా వచ్చింది చూడండి రైస్. మళ్ళీ థ్యాంక్ యూ సో మచ్ బ్రో, నేను చేస్తానని కాన్ఫిడెంట్ మీకు వచ్చి నాకు ఆర్డర్ ఇచ్చినందుకు.
వాళ్ళు యూట్యూబ్లో కానీ ఏమన్నా కానీ చేసినా కానీ బాగా సపోర్ట్ చేస్తుంటారు నాకు. బ్రో నువ్వు బాగా చేస్తూ అంటావు వీడియోస్ అవి ఇవి అనేసి. థ్యాంక్ యూ సో మచ్. 1500 రూపీస్ అడిగింటే నేను మళ్ళీ 1000 రూపీస్ ఇప్పించుకొని 500 గణేష్ అప్పకి దక్షిణం వేసేసి ప్రిపేర్ చేసేసి ఇంకొచ్చేస్తుంది బ్రో. ఇలాంటి వీడియోస్ చూడడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్, ప్లీజ్ సపోర్ట్ ఫ్యామిలీ స్టార్ వెంకట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వాచింగ్ వీడియో.